హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మిస్ రవంతి. ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలామంది వంటింటి చిట్కాలు చెప్పమని నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మొదటి చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి మనకి పెరుగు సరిగా తోడుకోదు. సో కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే పాలల్లో కాస్త పెరుగు అనేది తోడు పెట్టేటప్పుడు మనం పచ్చిమిరపకాయ కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పెరుగు త్వరగా తోడుకోవడంతో పాటు టేస్టీగా స్వీట్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెకండ్ టిప్ ఏంటంటే మనము ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదా, ఇంట్లో మనం ఆయిల్ పోసుకొని వంటలలో వాడుకుంటాం కదా. సో ఆ పాత్రలు నేను ఇక్కడ స్టీల్ వాడతాను ఎక్కువగా. సో ఆ పాత్రలు ఇలా జిడ్డుగా అయిపోతుంటాయి. జస్ట్ 10 డేస్కి ఒక్కసారైనా సరే మనం వీటిని ఈజీగా క్లీన్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో వెనిగర్ ఉంటుంది కదా, సో వెనిగర్ ఎక్కువగా కాస్ట్ ఏమి ఉండదండి. సో చీప్ కాస్టే కాబట్టి మనకి వెనిగర్ ఈజీగా మనము వాడుకోవచ్చు. కొద్దిగా ఈ వెనిగర్ని యాడ్ చేసి కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనం ఈ ఆయిల్ డిస్పెన్సర్స్ ఉంటాయి కదా, అవి అందులో వేసేసి కాస్త ఒక 5 మినిట్స్ అలా ఉంచేయాలి. తర్వాత మనకి చుట్టుపక్కల జిడ్డు అంతా కాస్త పోతుంది కదా. తర్వాత మనము దీనిపైన ఉన్న లిడ్ కూడా ఓపెన్ చేసేసి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. అంతే. తర్వాత మనము ఒక మంచి స్క్రబ్బర్తో కాస్త సోప్ పెట్టి ఇలా తోమేసుకున్నామంటే చూడండి తలతల మెరిసిపోతుంది కదా. సో స్టీల్ పాత్రలు తలతల మెరిసిపోతాయి. అలాగే మీరు ప్లాస్టిక్ డిస్పెన్సర్స్ వాడితే అవి కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంటాయి కదా. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మీరు కూడా ఈ టిప్ అనేది ఫాలో అయ్యి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చి, మూడో టిప్ ఏంటంటే మనం డే అంతా వంటలు చేసి మన స్టవ్ అనేది అలసిపోతుంటుంది కదా. సో మనం స్టవ్ నైట్ అయినా కనీసం రెస్ట్ ఇస్తాం కాబట్టి అప్పుడు మనం క్లీన్ చేసేసుకొని పడుకోవాలి. ఇక్కడ నేను దేంతో క్లీన్ చేస్తానంటే మిస్టర్ మజిల్ అని ఒక స్ప్రే ఉంటుందండి, స్ప్రే బాటిల్. సో దాన్ని కాస్త స్ప్రే చేసేసి ఇక్కడ నేను గ్రౌండ్కి ఒక షీట్ తీసుకున్నాను. అలాగే స్టవ్ పైన టాప్కి కూడా ఒక షీట్ తీసుకున్నాను. పైన టాప్ వచ్చి సిల్వర్ షీట్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ బ్రౌన్ షీట్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఎలాంటి పాత్రలు అనేది పెట్టనండి, ఎందుకంటే ఇక్కడ మనం వంట చేస్తాం కాబట్టి జిడ్డుగా అయిపోతాయి కదా. స్టవ్ కట్ అంతా ఇలా నీట్గా ఉండాలి. సో ఇక్కడ మనం కాస్త స్ప్రే చేసేసుకొని ఒక 2 or 3 మినిట్స్ వదిలేయాలండి. వదిలేస్తే మనకి పట్టుకున్న జిడ్డు అంతా పోతుంది. సో ఇక్కడ మనం ఇలా కాస్త స్ప్రే చేసేసి నెక్స్ట్ మనకి నాప్కిన్ కానీ టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ దాంతో ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోతుందో. ఎప్పటికప్పుడు రోజు నైట్ మనం డే అంతా వంటలు చేసిన తర్వాత నైట్ ఇలా క్లీన్ చేసుకుంటే మన గ్యాస్ కట్ అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా మెస్సీగా ఉండకుండా చాలా నీట్గా ఉంటే మనకు కూడా ఏమైనా ఐటమ్స్ చేయాలంటే ఈజీగా మనకి చేయాలనిపిస్తుంది కదా. సో చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. స్టవ్ కూడా ఏ మరకలు ఉన్నా సరే కాస్త స్ప్రే చేసి వదిలేయండి. ఎప్పుడైనా సరే గ్యాస్ని అందరు కడుగుతుంటారు, అలా స్టవ్ని కడగద్దండి. స్టవ్ని కడిగితే స్టవ్ తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా ఇలా మనం తుడుచుకోవాలి. ఎప్పుడు డైలీ మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా తుడుచుకుంటే మనకి ఎప్పటికప్పుడు స్టవ్ కూడా నీట్గా ఉంటుంది. అలా బర్నర్స్ కూడా ఈజీ క్లీనింగ్ ఎలానో మన ఛానల్లో ఉంది. సో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు ఒకసారి చూడండి. ఎంతో ఈజీగా క్లీన్ అయిపోయిందో. ఈ మిస్టర్ మజిల్ అనేది కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీకు ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోండి. సో ఎలా క్లీన్ అయిపోయింది, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.